తమ్నేల్ చూసి ఏంటి ఇలాంటి తమ్నేల్ పెట్టాడు అనుకోవద్దు. తమ్నేల్లో ఉంది 100% నిజం. నేను ఇప్పటివరకు చాలా సస్పెన్స్, హర్రర్, థ్రిల్లర్ వీడియోస్ చేశాను. బట్ దిస్ వీడియో ఈజ్ మోస్ట్ డిస్టర్బింగ్, స్పైన్ చిల్లింగ్ అండ్ థ్రిల్లర్ వీడియో. మీలో 16 ఇయర్స్ కంటే తక్కువ ఏజ్ వాళ్ళు ఉంటే దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయండి. 73,138. ఇది నా యూట్యూబ్ రెవెన్యూ కాదు, 2019లో ఇండియాలో మిస్ అయిన పిల్లల సంఖ్య. ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ బ్యూరో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇండియాలో ప్రతి 8 నిమిషాలకి ఒక చైల్డ్ మిస్ అవుతున్నారు. షాకింగ్ అండ్ పెయిన్ఫుల్ థింగ్ ఏంటంటే ఇలా మిస్ అవుతున్న పిల్లల యొక్క జీవితాలు నరకం కంటే దారుణంగా మారుతున్నాయి. ఇలా మిస్ అవుతున్న పిల్లలందరూ తమ బంగారు భవిష్యత్తును విడిచి పనివాళ్ళలాగా మారుతున్నారు. కొంతమంది అయితే క్రిమినల్ గ్యాంగ్స్లో జాయిన్ అవుతున్నారు. కొంతమంది పిల్లలు చైల్డ్ ట్రాఫికింగ్, ఆర్గాన్ స్మగ్లింగ్ ఉచ్చులో పడుతున్నారు. ఇవి చాలా అన్నట్టు క్యానిబలిజంకి కూడా పిల్లలు బలవుతున్నారు. క్యానిబలిజం అంటే నరమాంస భక్షణ. ఒక మనిషి ఇంకో మనిషి యొక్క బాడీలో మజిల్స్ని, ఆర్గాన్స్ని తినడం. ఇండియా మొత్తాన్ని వణికించిన ఇలాంటి క్యానిబలిజం కేసు ఒకటి నోయిడాలో జరిగింది. దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన గంటను కూడా యాక్టివేట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్. 2005 నితారి పోలీస్ స్టేషన్లో చిన్నపిల్లలు, ఆడవాళ్ళు మిస్ అవుతున్నారని చాలా కంప్లైంట్స్ రిజిస్టర్ అవుతూ వచ్చాయి. కానీ పోలీసులు మాత్రం ఈ కంప్లైంట్స్ని సీరియస్గా తీసుకునేవారు కాదు. కొన్ని కంప్లైంట్స్ విషయంలో అయితే పేరెంట్స్ తమ పిల్లల వయసు కావాలని ఏజ్ తక్కువ చెప్తున్నారని, వాళ్ళు మైనర్స్ కాదని, అడల్ట్స్ అని, ఇంట్లో నుండి పారిపోయి ఉంటారని పోలీసులు చెప్పేవాళ్ళు. అదే ఆడపిల్లల విషయంలో అయితే వాళ్ళు కనిపించట్లేదని కేసు పెడితే ఎవరో ఒకరితో పారిపోయి ఉంటారని ఆ కేసుని పక్కన పెట్టేసేవాళ్ళు. ఇలా ఉండేది అక్కడ పోలీసుల పనితీరు. అదే సంవత్సరం 2005 నితారిలోని సెక్టార్ D5లో క్రికెట్ ఆడుతున్న కొంతమంది పిల్లలకి వెనక ఉన్న డ్రైనేజ్లో ఒక మనిషి చెయ్యి కనిపించింది. దీని గురించి పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. పోలీసులు వచ్చి చూసి టెన్షన్ పడుతున్న అక్కడ వాళ్ళని కామ్ చేయాలి అనే ఆలోచనతో అది హ్యూమన్ హ్యాండ్ కాదని ఒక యానిమల్ హ్యాండ్ అని చెప్పి ఆ మ్యాటర్ని క్లోజ్ చేశారు. 7th May 2006 26 ఏళ్ల పాయల్ కనిపించట్లేదని పాయల్ ఫాదర్ నందలాల్ నితారి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. నందలాల్ ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం చివరిగా పాయల్ ఆటోలో మొనిందర్ సింగ్ పందేర్ ఇంటికి వెళ్ళింది. అక్కడ పాయల్ గురించి అడిగితే మొనిందర్ ఇంట్లో పనిచేసే సురేందర్ కోహ్లీ అసలు పాయల్ ఎవరో తెలియదని తను అక్కడికి రాలేదు అని చెప్పాడు. పోలీసులు ఈ మ్యాటర్ని అస్సలు సీరియస్గా తీసుకోలేదు. నందలాల్ కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి విసుగు వచ్చేసింది. ఇంకా లోకల్ పోలీసులతో పెట్టుకుంటే పనవద్దని అర్థం చేసుకుని నందలాల్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ని అప్రోచ్ అయ్యాడు. ఎస్ఎస్పీ పాయల్ ఫోన్ని ట్రాక్ చేయించగా పాయల్ లాస్ట్ లొకేషన్ మొనిందర్ సింగ్. దాంతో పాయల్ కాల్ రికార్డ్స్ ఆర్డర్ చేశాడు ఎస్ఎస్పీ. కాల్ రికార్డ్స్ విన్న తర్వాత మ్యాటర్లో ట్విస్ట్ బయటపడింది. అసలు పాయల్ ఎవరో తెలియదని చెప్పిన సురేందర్ కోహ్లీ పాయల్ మిస్ అయిన ముందు రోజు రాత్రి పాయల్తో మాట్లాడినట్టు బయటపడింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం పోలీసులు సురేందర్ కోహ్లీని అరెస్ట్ చేశారు. కానీ బంగ్లా ఓనర్ మొనిందర్ సురేందర్కి బెయిల్ ఇప్పించాడు. కాల్ రికార్డ్స్ తప్ప ఇంకా వేరే స్ట్రాంగ్ ప్రూఫ్ లేకపోవడంతో సురేందర్కి బెయిల్ వచ్చింది. కానీ నందలాల్ మాత్రం ఓటమిని ఒప్పుకోలేదు. అతను కోర్టును అప్రోచ్ అయ్యాడు. ఈ మ్యాటర్ అంతా కోర్టులో నడుస్తుంది. డిసెంబర్ 26, 2006 నోయిడాలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. ఈ సంఘటన ఎవరి వెన్నులో అయినా వణుకు పుట్టిస్తుంది, ఎవరి కంట్లో అయినా నీళ్లు వచ్చేలా చేస్తుంది. ఆ రోజు సెక్టార్ 31 బంగ్లా నెంబర్ D5 వెనకపారి డ్రైనేజ్లో ప్లాస్టిక్లో చుట్టబడిన కొన్ని స్కెలిటన్స్ బయటపడ్డాయి. ఇది చూసి మొత్తం కంట్రీకి వణుకు పుట్టింది. ఆ బంగ్లా ఓనర్ అయిన మొనిందర్ సింగ్ పందేర్ ఇంకా అతని సర్వెంట్ సురేందర్ కోహ్లీని పోలీసులు అరెస్ట్ చేశారు. కంట్రీ మొత్తం ఈ కేసు గురించి న్యూస్లు. ప్రెషర్ ఎక్కువ అవడంతో గవర్నమెంట్ ఈ కేసుని సిబిఐకి అప్పగించింది. 2007 జనవరి 10న ఈ కేసు సిబిఐ చేతిలోకి వెళ్ళింది. స్పెషల్ సిబిఐ కోర్టు పందేర్ ఇంకా కోహ్లీని సిబిఐ కస్టడీలో ఉంచాలి అని ఆర్డర్స్ ఇచ్చింది. ఇద్దరు సిబిఐ కస్టడీలో 60 రోజులు ఉన్నారు. కానీ వీళ్ళిద్దరికి ఎగనెస్ట్గా ఎలాంటి ప్రూఫ్స్ దొరకలేదు. ఫిబ్రవరి 27, 2007 సురేందర్ కోహ్లీ తను చేసిన క్రైమ్స్ గురించి ఒప్పేసుకున్నాడు. చిన్న వార్నింగ్, ఇక్కడి నుంచి రివీల్ చేసే మ్యాటర్ అంతా కాస్త డిస్టర్బింగ్గా ఉంటుంది. 9 మంది ఆడపిల్లలు, 5 మంది ఆడవాళ్ళు, 2 చిన్నపిల్లలు. ఇది సురేందర్ కోహ్లీ కిల్ కౌంట్. వీళ్ళని ఏదో ఒక రకంగా ట్రాప్ చేసి తాను పనిచేసే బంగ్లా D5లోకి తీసుకుని వెళ్ళి అక్కడ వాళ్ళని మర్డర్ చేసేవాడు. మర్డర్తో అయిపోలేదు, చనిపోయిన డెడ్ బాడీస్తో సెక్స్ చేయడానికి ట్రై చేశాను అని కూడా రివీల్ చేశాడు కోహ్లీ. అంతేకాదు డెడ్ బాడీస్ని బాత్రూంలోకి తీసుకువెళ్ళి ముక్కలు చేసి వాటిని వండుకొని తినేవాడు.
अच्छा। हाँ जी, जो मैंने घर में ही मतलब किचन में बनाया था। బాడీస్లో మిగిలిన వాటిని ప్లాస్టిక్లో చుట్టి డ్రైనేజ్లో పడేసేవాడు. సిబిఐ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే పందేర్ అక్కడ పోలీసులకి రెగ్యులర్గా లంచం ఇచ్చేవాడని. గవర్నమెంట్ ఒక 2 మెంబర్స్ టీమ్స్ని నోయిడా పంపి ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడ ఎస్ఎస్పి, ఏఎస్పి, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంకా 3 సెక్యూరిటీ ఇన్ఛార్జెస్ని సస్పెండ్ చేస్తుంది. 2007లో మినిస్ట్రీ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ తమ ఎక్స్పర్ట్ కమిటీని ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడానికి నితారికి పంపింది. డాక్టర్ వినోద్ కుమార్ నోయిడాలో చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డెడ్ బాడీస్ని అబ్జర్వ్ చేశాడు. డెడ్ బాడీస్ మీద చేసిన కట్స్ చాలా ఖచ్చితంగా సర్జికల్గా ఉండటం చూసి ఆర్గాన్ ట్రేడింగ్ జరిగి ఉంటుందని డౌట్ పడ్డారు. సో సిబిఐ చాలా డెప్త్గా ఈ ఆర్గాన్ ట్రేడింగ్ యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేసింది, కానీ ఎలాంటి ప్రూఫ్స్ దొరకలేదు. కోర్టు ట్రయల్స్ కోసం సురేందర్ లాయర్ని కూడా అపాయింట్ చేసుకోలేదు. తన కేసుని తానే రిప్రజెంట్ చేసుకునేవాడు. సెప్టెంబర్ 10, 2009 14 సంవత్సరాల రింపా హర్దల్ని రేప్ అండ్ మర్డర్ చేసినట్టు కోర్టులో ప్రూవ్ అయింది. కోర్టు ఇద్దరికి ఉరిశిక్ష విధించింది, కానీ అలహాబాద్ కోర్టు ఈ సెంటెన్సెస్ని చేంజ్ చేసింది. రింపా హర్దల్ కేసులో పందీర్ని ఇన్నోసెంట్గా డిక్లేర్ చేసి కోహ్లీ సెంటెన్స్ని డెత్ పనిష్మెంట్ నుంచి లైఫ్ సెంటెన్స్కి మార్చింది. 2017 సిబిఐ కోర్టులో కోహ్లీ ఇంకా పందేర్ పింకీ సర్కార్ని రేప్ చేసి మర్డర్ చేసినట్లు ప్రూవ్ అయింది. ఈ కేసులో సిబిఐ కోర్టు వీళ్ళకి డెత్ సెంటెన్స్ విధించింది. ఇలా ఇయర్స్ నుండి కోర్టులో ఈ కేసు జరుగుతూనే ఉంది. సిబిఐ ఇన్వెస్టిగేషన్ ప్రకారం కోహ్లీ మొత్తం 16 మర్డర్స్ చేసినట్టు తెలిసింది. దొరికిన ఫైనల్ ఎవిడెన్స్ మొత్తం కోహ్లీకి ఎగనెస్ట్గా దొరికిందని, పందేరికి ఎగనెస్ట్గా ఇంకా స్ట్రాంగ్ ఎవిడెన్స్ దొరకలేదని సిబిఐ చెప్పింది. ప్రజెంట్ వీళ్ళిద్దరూ దాస్నాథ్ జైల్లో ఉన్నారు. ఇద్దరిలో ఈ క్రైమ్స్ ఎవరు చేశారు, ఇద్దరు చేశారా, ఇవన్నీ పక్కన పెడితే ఎంత చేసినా కూడా సురేందర్ కోహ్లీ మొహంలో పశ్చాత్తాపం అనేది లేదు. అరెస్ట్ చేయబడిన రోజు కూడా కోహ్లీ ముఖంలో చిన్న నవ్వు ఉంది. ఇన్వెస్టిగేషన్ చేసిన ఆఫీసర్స్ కూడా ఏం చెప్పారంటే అసలు కోహ్లీని చూస్తే ఇలాంటి క్రైమ్ చేసే వాళ్ళలా కనిపించడని. కోహ్లీ ఒక కన్ఫెషన్లో చెప్పింది ఏంటంటే పందేర్ నైట్ టైంలో సెక్స్ వర్కర్స్ని బంగ్లాకి తీసుకొచ్చేవాడు. ఆ వచ్చిన వాళ్ళకి కూడా కోహ్లీయే వండి పెట్టేవాడు. పందేర్ ఇలా రోజు సెక్స్ వర్కర్స్ని ఇంటికి తీసుకుని రావడంతో కోహ్లీకి సెక్స్ మీద కంట్రోల్ చేసుకోలేని ఇంట్రెస్ట్ పుట్టింది. ఆ ఇంట్రెస్టే ఈ క్రైమ్కి దారి తీసింది. 2014లో సురేందర్ కోహ్లీ మదర్ అతన్ని మేరట్ జైల్లో కలిసింది. అతనితో 45 నిమిషాలు మాట్లాడింది. బయటికి వచ్చాక తను రిపోర్టర్స్తో చెప్పింది విని అంతా షాక్ అయ్యారు. సురేందర్ తను ఎలాంటి తప్పు చేయలేదని, పెద్ద మనుషులందరూ కలిసి తనను బలిపశువుని చేశారని సురేందర్ తన మదర్తో చెప్పినట్లు రిపోర్టర్స్కి ఆమె చెప్పింది. ఈ కేసు విషయంలో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. ఒక నార్మల్ హ్యూమన్ డెడ్ బాడీ కంప్లీట్గా డీకంపోజ్ అవ్వడానికి 3 years పడుతుంది. అలాంటిది కోహ్లీ అన్ని బాడీస్ని డ్రైనేజ్లో పడేస్తే అక్కడ ఎవరికి స్మెల్ ఎందుకు రాలేదు? ఎంత డ్రైనేజ్లో వేసినా హ్యూమన్ డెడ్ బాడీ స్మెల్ ఖచ్చితంగా వస్తుంది. అసలు పందేర్ లంచం ఎందుకు ఇస్తున్నాడో కూడా తెలుసుకోకుండా అక్కడ పోలీసులు లంచం తీసుకున్నారా? అండ్ వాళ్ళకి పందేర్ ఇంకా కోహ్లీ చేసేవి ముందే తెలుసా? ఇలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అంతేకాదు ఈ నితారి విక్టిమ్స్లో ఒక విక్టిమ్ బతికే ఉందని, తను నేపాల్లో ఉన్నట్టు, తనకి పెళ్ళైనట్టు, ఆ విక్టిమే తన ఫాదర్కి ఒక లెటర్ రాసిందని, అండ్ ఆ లెటర్ని పోలీసులు కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు అనే ఒక స్టోరీ కూడా ఉంది. మరి దీంట్లో ఎంత నిజం ఉందో ఎవరికీ తెలియదు. 2005, 2006 మధ్యలో నితారీలో 50 మంది కనిపించకుండా పోయారు. దాంట్లో 16 బాడీస్ మాత్రమే కోహ్లీ మర్డర్ చేసినట్లు బయటపడింది. మరి మిగతా వాళ్ళు ఏమయ్యారు? కోహ్లీ లాగా ఇంకా నితారీలో ఎవరైనా సైకోలో ఉన్నారా, లేదా కోహ్లీయే వాళ్ళని కూడా చంపేశాడా? అది అప్పటికి బయటికి రాదు. బీసీసీ అండ్ నెట్ఫ్లిక్స్ ఈ కేసు గురించి ఒక డాక్యుమెంటరీ కూడా చేశాయి. ఈ డాక్యుమెంటరీలో క్రియేటర్స్ పందేర్ని ఇన్నోసెంట్గా చూపించారు. నితారీలో జరిగిన ఈ మారణకాండ జరిగి ఇప్పటికీ 17 సంవత్సరాలు అవుతుంది, కానీ ఈ కేసు ఇంకా పూర్తిగా సాల్వ్ అవ్వలేదు. ఇప్పటికీ మన దేశంలో చాలా మంది పిల్లలు కనిపించకుండా పోతున్నారు, అండ్ వాళ్ళు ఏమవుతున్నారో ట్రేస్ కూడా చేయలేకపోతున్నాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బాయ్.